అడిగా పిఠాపురం మల్లం గ్రామంలో జరిగిన బహిష్కరణ, దళితుల బహిష్కరణ సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలి, ఆ నివాసానికి చేరుకోవాలి, ప్రశ్నించే తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ ఈ విషయంపై నోరు విప్పాలి అంటూ కూడా పెద్ద ఎత్తున సిపిఐ నేతలతో పాటు రైతు సంఘ నేతలు సైతం డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర జిల్లాలకు సంబంధించిన సిపిఐతో పాటు వ్యవసాయ కూలీ ఇలా పెద్ద ఎత్తున పలు వ్యవసాయ సంఘ నాయకులు కూడా పెద్ద ఎత్తున పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మల్లం ప్రాంతంలో పర్యటించారు. అక్కడున్న సమస్యలను మీడియా ముఖంగా వివరించారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, అదేవిధంగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి తోకల ప్రసాద్, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ సభ్యులు దానం లాజర్ బాబుతో పాటు వ్యవసాయ కమిటీ, వ్యవసాయ సంఘానికి సంబంధించిన కమిటీ సభ్యులు ఇలా పెద్ద ఎత్తున కమ్యూనిస్టులంతా కూడా తెల్లని వస్త్రాలు ధరించి ఎర్ర జెండాలతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రధానంగా ప్రస్తుత కాలంలో ఇలాంటి పరిస్థితి ఏంటి మహాప్రభు అంటూ వారు ప్రశ్నించారు. నిజంగా వారి మాట్లాడిన తీరు అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా కంటితడి పెట్టించిందని చెప్పుకోవచ్చు. నిజంగా అంత దారుణమైన పరిస్థితి అక్కడికి ఎదురైందా? చంటి బిడ్డలకు పాలు కొనుక్కుందామంటే పాలు అమ్మవని చెప్పారా? ఏంటి దయనీయ పరిస్థితి? ఇతర ప్రాంతాల నుంచి చేపలు అమ్ముకునే వ్యక్తులు ఈ ప్రాంతానికి రావడం, వారు కూడా మీకు చేపలు అమ్మొద్దన్నారని చెప్పారా? ఇంత దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తారా? ఇక వారు చేసిన తప్పేంటి? అనుకోకుండా జరిగిన ప్రమాదం, ఒక వ్యక్తి చనిపోయాడు, దానికి 2,50,000 సంబంధించిన అమౌంట్ ఒక సెటిల్మెంట్ మాదిరిగా జరిగింది. ఇది జరిగిన మరుసటి నుంచి గ్రామంలో అగ్రకులాల పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని దళితులందరినీ బహిష్కరిస్తారా? ప్రస్తుతం ఎలాంటి కాలంలో మనం ఉన్నాము? ప్రస్తుతం ఆర్డీఓతో పాటు జిల్లాధికారులంతా కూడా స్పందించి ఈ ప్రాంతానికి చేరుకుని అందరికీ కూడా వస్తువులు యథావిధిగా అమ్మే విధంగా చర్యలు తీసుకున్నారు. చాలా సంతోషం. అయితే ప్రశ్నించే తత్వం ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఏపీ డిప్యూటీ సీఎం గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రానికి ఈ నియోజకవర్గం పెద్ద ఎత్తున మెజార్టీ అందించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి చేరుకుని అటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ప్రశ్నించి వారిని పరామర్శించినట్లయితే మిగిలిన వారందరూ కూడా ఆటోమేటిక్ గా ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందుకు వెళ్లే అవకాశం ఉందంటూ కూడా తాటిపాక మధు కూడా పేర్కొన్న పరిస్థితి నెలకొంది. అక్కడ మీడియాతో మాట్లాడుతూ వారంతా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ స్పందించాలి, ఇక్కడికి రావాలంటూ పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఎవరైతే ఈ ప్రమాదంలో కరెంట్ షాక్ తో చనిపోయారో వారికి చంద్రన్న బీమా అందేలా చూడాలని, ఆ కుటుంబం నిస్సహాయంగా ఇబ్బందుల్లో ఉందని, ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని, ఇలాంటి దారుణమైన విషయం చెవిలో పడిన దగ్గర నుంచి తన మనసు ఎంతో కలిచివేసిందంటూ కూడా కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున ఒక ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతానికి జరిగిన బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడ ఉన్న పరిస్థితులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంత దారుణాన్ని కొడిగట్టడం సరైన చర్య కాదంట. ప్రస్తుతం అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మల్లంలో అలాంటి పరిస్థితులు కూడా సద్దుమురిగిన పరిస్థితి అయితే మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వచ్చి వాళ్ళని పరామర్శించాలి ఖచ్చితంగా అంటూ కూడా కమ్యూనిస్టులు అయితే మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.